నమస్తే అందరికీ. శ్రీమద్ భగవద్గీత 6వ చాప్టర్ 11వ శ్లోకం నుంచి. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచిత్రితం నాతి నీచం శైలాజినకుశోత్తరం నాత్యుచిత్తం నాతి నీచం శైలాజినకుశోత్తరం. పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భాసనమును, జింక చర్మమును, వస్త్రమును ఒకదానిపై ఒకటి పరచి అంత ఎక్కువగా కానీ తక్కువగా కానీ కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకొనవలను. తత్తైకాగ్రం మనః కృత్వాయత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్వాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. ఆ ఆసనంపై కూర్చొని చిత్తేంద్రియ వ్యాపారములను వశమునందుంచుకొని ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యానయోగమును సాధన చేయవలను. సమం కాయశిరో గ్రీవం ధారయన్నంచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశాశానవలోకయన్. శరీరమును, మెడను, శిరస్సును ఇటారుగా నిక్షలముగా స్థిరముగా నుంచి చూపులను ఏ దిక్కునకు కోనియక తన నాసికాగ్ర భాగమునందే దృష్టిని నిలుపవలను. ప్రశాంతాత్మా విగతభీ బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ధ్యానయోగి ప్రశాంతాత్ముడై భయరహితుడై బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు మనోనిగ్రహముతో మత్పరాయణుడై నిక్షలుడై ఉండవలను. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. మనోనిగ్రహశాలి అయిన యోగి నిరంతరము పరమేశ్వరుడనైన నా స్వరూపమనందే ఆత్మను ఈ విధముగా లగ్నమునర్చి నాయందున్న పరమానందమునకు పరాకాష్ఠ రూపమైన శాంతిని పొందును. థ్యాంక్ యూ.